ఇప్పటి వరకు ఎన్ని కోట్లు సంపాదించిన? వేసుకునేటివన్నా కోట్ల ఏందన్నా కోట్లు అంత ఈజీ అన్న కోట్లు సంపాదించడం అంటే? కోట్ల మంది హృదయాలను సంపాదించిన, కోట్లున్న హృదయాలను సంపాదించిన. సూపర్. నిజంగా కోట్లున్న హృదయాలను సంపాదించిన. స్థిరస్థాయిగా నిలబడిపోతారు. అంటే ఇప్పుడు వచ్చిన కొంత చిన్న చిత్ర కొంతమంది రావచ్చు, కానీ ఫోక్ లో లవ్ ఫెయిల్యూర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసి దాన్ని అక్కడ దాకా తీసుకెళ్లి ఎన్నిట్లన్నా ఏందన్నా మీ అమ్మ కళ్ళు మూసుకొని తెరిచేలోపు కిట్టు ఎవరు వాడిర్రు అంటే రామ్ లక్ష్మణ్. ఇది ఒక ఇప్పటికి స్టిల్ అది మూవ్ ఆన్ అవుతుంది ఖచ్చితంగా. మంచి గెటిన్ లో ఉన్నారు కాబట్టి అది మస్త్ అనిపిస్తుంది. ఈ సాంగ్ రాసినప్పుడు నువ్వు మూవీ కోసం రాసిన అన్నావు, ఎందుకు మూవీ వాళ్ళకి ఎవరికి వినిపించలేదా ఈ ట్యూన్? వినిపిద్దాం అనుకున్నా నేను, ఎందుకు మన హరిశంకర్ సార్ కి ఇద్దాం అనుకున్నా, కానీ సార్ ఉన్న బిజీలో మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టలేదు. మొన్ననే మిస్టర్ బచ్చన్ దెబ్బతిన్నాడు కదా సార్, ఈ టైంలో మనం పాట అని చెప్పి ఇప్పుడు అంటే మూమాటానికి ఓకే చెప్పొద్దు అన్న మనకి. నాకు నా ఇంటెన్షన్ ఏంటంటన్నా, నార్మల్ ఆడియన్ గా సంతోష్ అనే పర్సన్ కి నాకే అనిపించింది ఈ సాంగ్ రవితేజ గారికి క్యూ నిన్నప్పుడు ఆయనకి ఏమన్నా అనిపించి నిజంగానే తీసుకునేవాడేమో. మీరన్న విధంగానే ఎందుకు థింక్ చేయాలి, ఇట్లా కూడా థింక్ చేయాలి కదా. అదొక లిటరల్ గా చెప్తున్నా, అది ఒక ఈ మధ్యలో వచ్చిన వైరల్ సాంగ్ రేంజ్ లో సాంగ్ అది. నిజమన్నా అందులో ఉన్న పదాలు కావచ్చు, అది ఏందన్నా ఉడుము. ప్రోమో రిలీజ్ అయినప్పుడు లిటరల్ గా ఒక 10 సార్లు చూసినా నేను. అంత ఈజీగా నేను నాకుండే బిజీకి నేను చూడను. ఆ సాంగ్ చూసిన ఇది నెక్స్ట్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వైరల్ ఉంటదిరా, కానీ ఆశించిన ఫలితం రాలేదన్న. కానీ ఆ సాంగ్ లో ఉన్న గొప్పతనం గురించి చెప్పినామన్నా, మస్తు అనిపిస్తుంది. లేదు లేదు అన్న, అఫ్ కోర్స్ 100% బుల్లెట్ బండి సాంగ్ కూడా చాలా రోజులు పడుకొని లేచి. అవును, అది ఏ సందర్భంలో లేచిన కూడా నాకు తెలుసు. ఆ సందర్భం కూడా తెలుసు, ఆ సందర్భంలో ఎవరి పెళ్లి కూడా తెలుసు. నేనేమంటున్నా అంటే మీరు అనుకున్నంతగా వచ్చేది పక్కన పెడితే విన్న వాళ్ళ హృదయాలను దోషింది కదా. అంతే, నేను అదే అనుకుంటా. ఎవరు విన్నా గానీ మనీ పరంగా రాకపోవచ్చు కొన్ని. నేను ఒక పాట చేసిన, ఆడదాని చూస్తే గాడిదైపోతాను. పాటను నేను ఎవరినో కించపరచడానికి చేయలే. ఇప్పుడు జరిగే కొన్ని అంటే ఆ సందర్భంలో జరిగినవి వేరు, మొగళ్ళని చూస్తే గాడిదలు అయిపోతారనే ఈ డిఫరెన్స్ వేరియేషన్ వచ్చింది. అంటే అప్పుడు మగవాళ్ళు కుక్కర్లు ఉడికిచ్చేయడాలు, ఆ సందర్భం ఉన్నప్పుడు నేను ఆ సాంగ్ తీసుకున్నప్పుడు అరే ఇది సమాజానికి మంచి మెసేజ్ ఉంటది కదా అన్న ఇంటెన్షన్ తోనే దాని కాన్సెప్ట్ కూడా ఆ విధంగానే తీసుకున్నాం. మనోడు తమ్ముడు చేసిండు, కట్ చేస్తే రివర్స్ అయిపోయింది అది. ఎట్లా ఏ విధంగా? అప్పుడు ఆడోళ్ళని మొగోళ్ళు చంపారు అన్న. ఓకే ఓకే, ఆడదాన్ని కావచ్చు, ఫిజికల్ గా కావచ్చు, ఈ విధంగా అంటే ఆడదాన్ని అంటే మొగోడు ఆడదాన్ని చూస్తే గాడిదైపోతారు అనేది, ఆడదాన్ని చూస్తే గాడిద ఆ ఇంటెన్షన్ అందులో. ఇప్పుడు ఏమైపోయిందంటే మొగోళ్ళని చూస్తే ఆడోళ్ళు ఏదో అయినట్టున్నది. అంటే ఈ మధ్య మొత్తం చంపుకోవడం అయిపోయినాయి, మామూలు దారుణాలు. నెలలో 4-5 వస్తున్నాయి, 4-5 ఎక్కువ వస్తున్నాయి. ఏందన్న అసలు మరి ఘోరంగా అయిపోయింది అసలు సమాజం. ఘోరంగా పెళ్లి చేసుకుంటే భయపడుతున్నాడు, మనకంటే అయిపోయింది కాబట్టి అంతేనా కదా అన్న. నీ లైఫ్ లా ఎవ్వరికి తెలియకుండా దాచుకున్న ఒక సందర్భం, ఎవరికి తెలియకుండా బాత్రూమ్ లోకి వెళ్ళి కావచ్చు, టెర్రస్ మీదకి వెళ్ళి కావచ్చు, ఏడ్చిన సందర్భం? కొన్ని పాటలు అంటే ఎవరికి తెలియకుండా అంటే లక్ష్మణ్ నేను సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చాలా పెద్ద పెద్ద ఆఫీస్ తిరిగేటోళ్ళం. ఈ పాట ఇక మీదే పో, మీరు రాసేయండి పో, నేను రేపు వచ్చి ట్యూన్ తీసుకెళ్ళండి అని మళ్ళీ ఆ ఆఫీస్కి వెళ్తే ఈ పాట వేరే వాళ్ళు రాస్తారు అని చెప్పడం. అప్పుడు లక్ష్మణ్ బాధపడాడు, అస్సలు బాధపడాడు, మనోడు చాలా మొండి. నేనైతే తట్టుకోలేక ఏడ్చిన. ఒక 2-3 రోజులు అన్నమే తినలే. చాలా పెద్ద సినిమా, డైరెక్టర్ అంత పేర్లు చెప్పొద్దు కానీ చాలా మాట ఇచ్చి మాట తప్పిరు. అయినా అంటే ఉంటే బాగుంటదేమో, మన పాట అక్కడ ఉంటే చాలా బాగుంటది అనేది మనకు తెలుసు. ఆ పాట ఉంది కాబట్టి వర్త్ లేకుండా థింక్ చేయడం అనేది తర్వాత సినిమాలో ఆ పాట కూడా చూసి అనిపించింది మనం ఉంటే మస్తుండగా అనిపించింది. అప్పుడు నేను నిజంగా ఏడ్చిన, ఇంతే ఉంటుందిలే అని. అప్పటికి అందుకే ఇక యూట్యూబ్ మీద మొత్తం పడిపోయి మనకి యూట్యూబే జనాలే, ఈ కథనే ఉండాలి. సినిమానే వచ్చినైతే సినిమా కోసమే, ఖచ్చితంగా 70mm. కానీ
ప్రస్తుతం మనల్ని బతికిస్తుంది యూట్యూబ్. 100%. నిజంగా యూట్యూబ్ ఈరోజు యూట్యూబ్ అనేది లేకుంటే అవును. అన్న నెల 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 21 నుంచి 26 తారీఖు లోపు టింగ్ అని మెసేజ్ వస్తుందంటే ఎవరైతేనన్నా ఏ గవర్నమెంట్ వేస్తాడన్న జాబ్. అది యూట్యూబ్ ఎట్లా అయిపోయిందంటే మన డాడీ గవర్నమెంట్ జాబ్ చేసి పింఛన్ వచ్చినట్టుంది ఇప్పుడు. అవును 21, 24, 25 తారీఖు వరకల్లా మెసేజ్ వస్తుంది. రాత్రి వండేటప్పుడు చెక్ చేస్తే ఏముండదు, తెల్లారు లేసరికి ఉంటది అట్లా. మజా అనిపిస్తుంది ఈ ఫోక్ లా. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే పాటలు అన్న లవ్ ఫెయిల్యూర్ లోకి వెళ్దాం అనుకుంటారా? ఇప్పుడు ఫోక్ అంత సక్సెస్ అయితే లేదు కాబట్టి నెక్స్ట్ ఏదైనా ఫోక్ ఉందన్న, మంచి స్టెప్ ఉంది. నెక్స్ట్ అయితే నేను అది ప్రయత్నం కరెక్ట్ కాదో నాకు తెలియదు. హిందీ సాంగ్స్ చేద్దామని అయితే మెంటల్ ఉందన్న. హిందీ సాంగ్స్ చేద్దామని అవుతుంది నాకు. అవునా? హిందీ వెర్షన్ లో ఎట్లా అంటే మనం అదే ఇప్పుడు మనం ఇన్ని రోజులు తెలుగును పట్టుకునే ఆడాను. చేస్తా తెలుగు సాంగ్స్ చేస్తూనే ఒక హిందీ స్టైల్లోకి వెళ్దామన్న ఒక ఆలోచన అయితే నాకు ఉంది. ఖచ్చితంగా నేను మంచి ఆల్బమ్స్ చేసి అయితే ఖచ్చితంగా మినిమం అన్న హిట్ కొట్టి చూపిస్తా. సూపర్, నా కాన్ఫిడెంట్ సూపర్. అన్న లక్ష్మణ్ అన్నలో నీకు నచ్చేది ఏంటి, నచ్చంది ఏంటి? నేను ఒక పని చేద్దాం అన్నప్పుడు కొంచెం మొండిగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఒక పని మంచి ఇంపార్టెంట్ పని జరుగుతారు అటు వెళ్తే అటు మన ఇద్దరం వెళ్దాం అంటే రాడు. అంటే కొంచెం అంత యాక్టివ్ గా రాడు. నువ్వు వెళ్ళి మాట్లాడుకో నేను వస్తా అంటాడు. ఇద్దరం వెళ్తే కథ వేరే ఉంటది కానీ నా బాధ. వాడేందంటే నువ్వు మాట్లాడుకో నేను వస్తాను అంటాడు. అది నాకు నచ్చదు. వానిలో నచ్చే అంశం మంచోడే, ఇబ్బంది ఏం లేదు. మనంతో అసలు ఇంత నచ్చే మంచి వ్యక్తేనా అట్లేం లేదు కానీ ఇంకా మొండితనం నచ్చదు నాకు అంతే. చాలా మంచివాడు కావచ్చు. నేను అది కూడా వాస్తవం అన్నది. అంటే నేను ఉరుకులాడి అక్కడికి వెళ్ళి చేసింది లేదు. అడుగు స్లో అయ్యి ఏమంటారు అది సక్సెస్ అనుకోవచ్చు. నాకు అదే అనిపిస్తుంది. మనం ఇంత ఉరుకులాడితే అది ఇది తీసేద్దాం అనే ఉంటది. నేను వచ్చి ఆడ ఆగిపోతే అక్కడ నుంచి ఇంకా ఇంత స్లో ఉన్న కొంచెం ముందుకే వెళ్ళడం, దమ్ము రాకుండా నడవడమే కరెక్ట్. అంటే నేను ఉరికినా గానే ఆగుతున్నా, వీడు కొంచెం స్లో అయినా కొంచెం ముందుకే అవుతుంది. ఎప్పుడన్నా గిల్టీ ఫీలింగ్ వచ్చిందన్న లక్ష్మణ్ చూసినప్పుడు? లేదన్నా, అది అతని ఓన్ టాలెంట్. ఇప్పుడన్నా దేవుడు అనేటోడు నాకు స్వరం ఇచ్చిండు, ఆయనకి ఒక కళం ఇచ్చిండు, ఆయనకి ఆలోచించే శక్తి ఉంది. సో నాయకులకు గాని సినిమా వాళ్ళకి గాని ఏందన్నా ఉడుములు గిడుములు ఏందన్నా, నువ్వేం తక్కువనా? నేనేమంటున్నా, లక్ష్మణ్ ఓకే, రామన్ ఎక్కడ తలదించుకొని చూసుకునేంత లేదు. ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి ఇది నేను ఓపెన్ గా చెప్తున్నా, ఏమన్నా హట్ అయినా నేనేం ఫీల్ అన్నా, రామన్ రాసే విషయంలో కొంచెం మనకి ఎందుకులే అనుకోని కొంచెం టైం వేస్ట్ చేస్తాడేమో అనిపించింది నా పర్సనల్ గా. అంటే చేద్దాంలే రేపు చేద్దాంలే అనే విధంగా ఏమని వెళ్ళి కొంచెం స్లో అవుతుండేమో అనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నా, లక్ష్మణ్ అన్న ఓకే సూపర్. ఇప్పుడు ఉడుము పాట మీరే కదా రాసిన? ఏందన్నా అది? ఇప్పుడు నేను స్లో అని అంత లేదు, నేను స్లో రామన్న స్లో ఎక్కడ అంటే టైం వేస్ట్ చేస్తుండేమో అన్న. నేను ఎక్కువ పర్సనల్ చూడలేదు కాబట్టి నాకు అనిపించింది టైం వేస్ట్ చేస్తుండేమో, ఫ్రెండ్షిప్ లో కావచ్చు, లేదంటే వేరే వేరే విషయాలలో కావచ్చు. లక్ష్మణ్ అన్న అనే పర్సన్ నాకెందుకు, నాది నేను వెళ్ళిపోతా అనే విధంగా వెళ్తుండే కావచ్చు. అదే రామన్న ఇప్పుడు మెంటల్ గా కూర్చుంటే రామన్న కూడా నెక్స్ట్ లెవెల్ పాటలు రాయొచ్చు. టైం వేస్ట్ చేస్తుండేమో, టైం వేస్ట్ చేయొద్దు అనేది మాత్రం నేను చెప్తాను.